ఏంటిది? నువ్వు సడన్ గా నాన్నని ఇలా అడుగుతావేంటి? అసలు నీలో ఇలాంటి ఆలోచన ఉందని కనీసం నాతో ఒక మాటనే చెప్పుండొచ్చు కదా. ముందే నీతో చెప్తే మీ నాన్నని అడగద్దు అంటావు, అందుకే చెప్పలేదు. ఏంటి, నేను వద్దంటానని తెలిసే ఇలాంటి పనులు చేస్తున్నావా? అరే తప్పేముంది ఇందులో? ఇందు ఒక ప్రయత్నం చేశాను, అయినా మీ నాన్నగారు అవేం కుదరవు అనేశారు కదా. తెలిసిన వాళ్ళు బంధువులే మనకి సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేస్తారు? కనీసం నేను ఆ సుధీర్ని గండం నుంచి బయటికి తీసుకొచ్చానన్న కన్సర్న్తోనైనా వాళ్ళు ఏదో రకంగా మనకి సహాయపడతారు. అది మావయ్య గారు అడిగితే కొంచెం బాగుంటుందనుకున్నాను. చూడండి, ఎవరికైనా ఏదైనా మనం సహాయం చేసినా ఇంకేదైనా చేసినా మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించి ఎప్పుడూ చేయకండి. ఇంతటితో ఈ విషయాన్ని విడిచిపెట్టండి. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ఆలోచన చేయకండి. వ్యాపారం చేస్తున్నారు కదా, దాంతో సంపాదించి జాగ్రత్తగా పెట్టుకుని వేరే ఇంకేం వ్యాపారం స్టార్ట్ చేయాలో ఆలోచించండి. మళ్ళీ ఇది రిపీట్ చేయొద్దు ప్లీజ్. ఫోన్లో మునిగిపోయారా? ఆఫీస్లో ఉంటే ల్యాప్టాప్లోనూ పేపర్ పనుల్లోనూ మునిగిపోతారు. ఇంటికొచ్చాక కాసేపు రిలాక్స్డ్గా ఇంట్లో ఒక పిచ్చిదుంది, దాంతో పాటు కష్టం సుఖం పంచుకుందాం, సరదాగా కబుర్లు చెప్దామని ఉండదా? అసలు ఏమీ తెలీదు. ఆ ల్యాప్టాప్ని, ఫోన్ని, వాటిని పెళ్లి చేసుకోవాల్సింది. కరెక్టే. ల్యాప్టాప్నో మొబైల్నో పెళ్లి చేసుకునుంటే మన ఇష్టానికి ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఈ భార్య అనే క్యారెక్టర్ ఉంది చూసావు, నోరు విప్పితే ఆపడం ఎవ్వరి తరం కాదు. అంటే ఏంటి, నేను లోడా బాగుతానా నేనా? డౌట్ ఏంటి? ఇప్పుడు చేస్తుంది అదే కదా. దిస్ ఇస్ టూ మచ్. మీరు మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటున్నారు. కనీసం కుటుంబ విషయాలో, కష్ట సుఖాలో ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కదా. ప్రస్తుతానికి నేను సుఖంగానే ఉన్నాను. నీతో చెప్పుకోవడం మొదలు పెడితే నాకు కష్టాలు మొదలవుతాయి. నన్నిలా వదిలే తల్లి. అంటే ఏంటి, నాతో మాట్లాడడం కష్టమా? నాకు మాట్లాడడం కష్టం కాదు, నువ్వు మాట్లాడడం మొదలు పెడితే అప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు కష్టం. ఓ పట్టాన ఆగవు కదా, ఎక్స్ప్రెస్ రైల్ లాగా కాదు, బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతూనే ఉంటావు. అవును, తమరు నాతో మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కదాన్నే వాగే అవసరం ఏముంది? తమరు మాట్లాడరు కాబట్టి నేను ఒక్కదాన్నే వాగుతూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఓ 4 కామెడీ సీన్లు చూసుకుందాం అనుకున్నాను. ఆ మాత్రం సుఖపడ్డం కూడా నీకిష్టం లేదా? ఎందుకు ఇలా చావగొడుతున్నావు? ఏంటి, మీరు సుఖపడిపోతుంటే నేను చావగొడుతున్నానా? ఈ అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లే లేరా? హలో, ఎవరైనా ఉన్నారా? కాస్త రండి, న్యాయం చేద్దురు. ప్రతి ఒక్కరికి తెలుసు, రోజు నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో ఏ ఒక్కరూ వచ్చి నీ తరపున నిలబడి న్యాయం చేయరు. నీ మెళ్ళో తాళి కట్టాక ఎంత అన్యాయం అయిపోతున్నానో అందరికీ తెలుసు. ఓహో, అవునా? అవసరం లేదైతే నేను మీతో మాట్లాడక్కర్లేదు. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఆహా, ఎంత అదృష్టం నాకు. అదృష్టం? ఇక మీతో మాట్లాడకుండా ఉంటే మీకు అదృష్టం, సంతోషం అన్నీ ఉంటాయిగా. అలాగే ఉండండి. కానీ ఒకే ఒక్క మాట చెప్పుకుంటా. మరి ఇప్పుడే కదా మాట్లాడినన్నావు, మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నావేంటి? ఈ ఒక్క మాట మాత్రం మాట్లాడతాను, చెప్పేస్తాను. మాట్లాడడం కూడా కాదు. ఏంటో అది? ఏం లేదు, నా శాలరీ మొత్తం మా నాన్నగారికి ఇవ్వాలనుకుంటున్నాను. సరే ఇచ్చుకో. అది నాకు చెప్పడం ఎందుకు? నీ డబ్బు నీ ఇష్టం. ఇదేంటిది, నీ డబ్బు నీ ఇష్టమని? ఇలా నీ డబ్బు నా డబ్బు అనకండి, నాకు నచ్చదు. అవునా? మరి ఆఫీస్లో షాపింగ్కి నా డబ్బులు ఖర్చు చేశానని తిరిగిచ్చావు కదా, అప్పుడు నీ డబ్బులు నా డబ్బులని వేరు చేసి చెప్పావు కదా. అది వేరు, ఇది వేరు. అవునా? అక్కడ అది వేరు ఇది వేరు అనుకుంటే ఇక్కడ కూడా ఇదే ఫార్ములా అప్లై చేసుకో. ఇక్కడ అది వేరు ఇది వేరు, నీ డబ్బు నీ డబ్బే, నా డబ్బు నా డబ్బే. నీ డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అనుమతి అడగాల్సిన పని లేదు, అసలు తెలియజేయాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు ఏమైనా చేసుకో.
నువ్వు ఆఫీస్లో పనిచేశావు. ఆ పనికి నీ బాస్ జీతమిచ్చాడు. ఆ జీతాన్ని నువ్వు ఖర్చు పెట్టుకుంటావో, ఎవరికైనా ఇచ్చుకుంటావో, దాన ధర్మాలు చేసుకుంటావో, అది పూర్తిగా నీ స్వేచ్ఛ. మధ్యలో నేనెవర్ని? నాకు ఆ డబ్బుకి ఏ సంబంధం ఉంది? అది నీ డబ్బు, నీ డబ్బు, నీ ఇష్టం.